క్యాస్ట్ కారణంగా నన్ను సినిమాలో తీసుకోలేదు. షాకింగ్ విషయం చెప్పిన మహేష్ విట్ట. సోషల్ మీడియా యుగంలో స్టార్ అవ్వడానికి పెద్ద బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. టాలెంట్ ఉంటే చాలు అనే విషయాన్ని నిరూపించిన వారిలో మహేష్ విట్ట పేరు తప్పకుండా ఉంటుంది. ఒకప్పుడు యూట్యూబ్ వీడియోలు చేస్తూ సాధారణ యువకుడిగా కనిపించిన మహేష్ విట్ట తన టాలెంట్, హాస్య టైమింగ్, సహజ నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకొని సినీ ఇండస్ట్రీ వరకు ప్రయాణించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎదుర్కొన్న కష్టాలు, క్యాస్ట్ కారణంగా కోల్పోయిన అవకాశాల గురించి చెప్పిన మాటలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. మహేష్ విట్ట కెరీర్ గురించి మాట్లాడితే ఆయన ప్రయాణం చాలా మందికి ఇన్స్పిరేషన్ లాంటిది. ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా యూట్యూబ్ ద్వారా తన ప్రయాణం ప్రారంభించారు. ఇక ఆ సమయంలో యూట్యూబ్ కొత్తగా పాపులర్ అవుతున్న దశ. చాలా మంది యువకులు తమ టాలెంట్ చూపించడానికి షార్ట్ ఫిలిమ్స్, కామెడీ వీడియోలు చేయడం ప్రారంభించారు. అదే సమయంలో మహేష్ కూడా తన ఫ్రెండ్స్తో కలిసి ఫన్ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఫన్ బకెట్ వీడియోలు మహేష్ విట్టకు భారీ గుర్తింపు తీసుకొచ్చాయి. రాయలసీమ యాసలో అతను చెప్పిన డైలాగులు, సహజమైన కామెడీ, గ్రామీణ స్టైల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో అతని వీడియోలు వైరల్ అవుతూ నెట్టింట మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. చాలా మంది యువత మహేష్ చెప్పే డైలాగ్స్ను అనుసరిస్తూ వీడియోలు చేయడం కూడా స్టార్ట్ చేశారు. యూట్యూబ్ ఫేమ్ కారణంగా మహేష్ విట్టాకు సినిమా అవకాశాలు రావడం ప్రారంభమైంది. చిన్న చిన్న పాత్రలతో సినీ కెరీర్ మొదలుపెట్టిన ఆయన తన కామెడీ టైమింగ్తో దర్శకుల దృష్టిని ఆకర్షించాడు. స్క్రీన్పై కనిపించిన కాసేపులోనే ప్రేక్షకులను నవ్వించే సామర్థ్యం మహేష్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. సినిమాలోనే కాదు, టెలివిజన్ షోలో కూడా ఆయనకు అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకులను నవ్వించాడు. అయితే బయటికి కనిపించే విజయం వెనుక ఎన్నో కష్టాలుంటాయని మహేష్ విట్ట తన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మొదట ఆయన కళ మాత్రం నటుడు అవడం కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ కావడం. సినిమాలపై ఉన్న ఆసక్తితో దర్శకుడి దగ్గర పనిచేసి సినిమా నేర్చుకోవాలని అనుకున్నాడు. అదే ఉద్దేశంతో 2016లో దర్శకుడు తేజ ఆఫీస్కు వెళ్లాడట మహేష్. ఆ సమయంలో జరిగిన సంఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పుకొచ్చారు. తేజ గారు డైరెక్షన్ కంటే నటనపై దృష్టి పెట్టమని సలహా ఇచ్చారట. నటుడిగా డబ్బు సంపాదించడం సులభం, నీలో ఆ సామర్థ్యం ఉంది అని చెప్పడంతో మహేష్ తన దారి మార్చుకున్నారు. ఆ సలహా తన కెరీర్లో టర్నింగ్ పాయింట్ అయిందని మహేష్ తెలిపాడు. ఆ తర్వాత నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. యూట్యూబ్ ఫేమ్ ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలో నిలబడటం అంత ఈజీ కాదని చెప్పారు. చాలాసార్లు అవకాశాలు వస్తాయని చెప్పి చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారని కూడా చెప్పుకొచ్చాడు. క్యారెక్టర్ ఫిక్స్ చేసి డేట్స్ తీసుకొని షూటింగ్కు ముందు మరొకరిని తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని కూడా చెప్పుకొచ్చాడు. అప్పుడు అసలు కారణం ఏంటో తనకు అర్థం కాలేదట. తాను నటనలో తప్పు చేశానా లేక డైరెక్టర్కు నచ్చలేదా అని అనుకునేవాడట. కానీ తర్వాత ఇండస్ట్రీలో తనలాంటి అనుభవం ఎదుర్కొన్న ఇతరులతో మాట్లాడినప్పుడు అసలు విషయం తెలిసిందని చెప్పుకొచ్చారు. క్యాస్ట్ కారణంగానే కొన్ని అవకాశాలు తనకు రాలేదని అప్పుడే అర్థమైందని మహేష్ విట్ట చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులున్నాయా, టాలెంట్ కంటే ఇతర అంశాలు ప్రాధాన్యం పొందుతున్నాయా అనే ప్రశ్నలు నెటిజన్లు లేవనెత్తుతున్నారు. అయితే మహేష్ మాత్రం ఎవరిని నిందించకుండా తన అనుభవాన్ని మాత్రమే షేర్ చేశారు. లాక్డౌన్ సమయంలో మహేష్ జీవితంలో మరో పెద్ద మార్పు వచ్చింది. కరోనా కాలంలో తనకు అత్యంత సన్నిహితమైన కొంతమంది స్నేహితులను కూడా కోల్పోవడం అతనిపై తీవ్ర ప్రభావం చూపిందంట. ఆ సమయంలో జీవితంపై కొత్తగా ఆలోచించడం స్టార్ట్ చేశాడు. తనలాంటి టాలెంటెడ్ ఫ్రెండ్స్కు అవకాశాలు రావడం ఎంత కష్టమో తెలుసుకొని ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడట. తన స్నేహితులకు అవకాశాలు కల్పించాలి, కొత్త టాలెంట్ను ప్రోత్సహించాలి అనే ఆలోచనతో ఆ ప్రయాణం మొదలుపెట్టాడని తెలిపారు. యూట్యూబ్ నుంచి వచ్చిన సుహాస్, కిరణ్ అబ్బవరం వంటి నటుల విజయాలు తనకు చాలా ప్రేరణనిచ్చాయని కూడా చెప్పుకొచ్చారు. వారు చిన్న ప్లాట్ఫామ్ నుంచి పెద్ద స్థాయికి వెళ్లడం చూసి తనకు కూడా కొంత నమ్మకం వచ్చిందని తెలిపారు. ఇండస్ట్రీలో ప్రారంభ దశలో డబ్బుల అవసరం ఎంత ఉంటుందో కూడా మహేష్ ఓపెన్గా చెప్పాడు. ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించాల్సి వచ్చిందని కూడా చెప్పుకొచ్చాడు. అప్పట్లో సెలెక్టివిటీ అనే ఆప్షన్ ఉండేదే కాదని తెలిపారు. పాత్ర చిన్నదా పెద్దదా అనేది కాకుండా పని దొరికితే సరిపోతుందని భావించేవాడట. కొన్ని సందర్భాల్లో తక్కువ రెమ్యునరేషన్కే పని చేయాల్సి వచ్చిందని కూడా చెప్పుకొచ్చారు. డిమాండ్ తగ్గించుకోవడంతో తన పారితోషికం కూడా తగ్గిపోయిందని కూడా తెలిపారు. ఇండస్ట్రీలో సర్వైవ్ కావడం కోసం ఎన్నో రాజీలు చేసుకోవాల్సి వచ్చిందని కూడా ఆయన మాటల్లో తెలుస్తుంది. అయితే ఈ కష్టాలన్నీ ఎదురైనా తన నిజాయితీని మాత్రం వదలలేదని మహేష్ చెప్పుకొచ్చారు. తాను ఎవరో మార్చుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని, తన స్టైల్, తన యాస, తన వ్యక్తిత్వం వల్లే ప్రేక్షకులు ప్రేమిస్తున్నారని తెలిపారు. అదే తన బలం అని చెప్పారు. ప్రస్తుతం మహేష్ సినిమాలు కొంచెం తగ్గించినప్పటికీ కొత్త ప్రాజెక్ట్స్ పై పని చేస్తున్నారని తెలుస్తుంది.
మంచి కథలు వస్తే తప్పకుండా తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తానని కూడా చెప్పుకొచ్చారు. తన ప్రయాణం ఇంకా ముగియలేదని, ఇంకా చాలా చేయాల్సి ఉందని కూడా తెలిపారు. మహేష్ విట్టా కథ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్ మాత్రమే కానీ నిలబడడానికి కష్టపడాల్సిందే. టాలెంట్ ఉన్న అవకాశాలు వెంటనే రావు. విమర్శలు, నిరాశలు, తిరస్కరణలు అన్నీ ఎదుర్కోవాల్సిందే. కానీ నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగితేనే విజయానికి మార్గం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు మహేష్ చేసిన క్యాస్ట్ కమెంట్స్ ఇండస్ట్రీలో కొత్త చర్చను ప్రారంభించాయి. టాలెంట్కు విలువ ఇవ్వాలా లేక ఇంకా మారాల్సిన పరిస్థితులు ఉన్నాయా అనే ప్రశ్నలు మళ్ళీ ముందుకొచ్చాయి. ఆయన నిజాయితీగా చెప్పిన అనుభవం చాలా మందికి రిలేట్ అవుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? మహేష్ విట్టా చెప్పిన విషయాలు నిజమని మీరు భావిస్తున్నారా? ఇండస్ట్రీలో ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? మీ ఆలోచనలు కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సినీ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు.